श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారో, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా సూర్య భగవంతుని యొక్క రాశి కాబట్టి మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లగ్నంలో రవిబుధుల సంచారము ఈ యొక్క మాసం మధ్యలో ప్రారంభమవుతున్న సందర్భంలో అనుకున్న పనులన్నీ ఈ యొక్క మాసం మధ్య నుంచి సత్ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది. ప్రతి పనిని చాకచక్యంగా వ్యవహరిస్తారు, తెలివిగా వ్యవహరిస్తారు. మీ యొక్క తెలివితేటలే మీ యొక్క విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా ధనస్థానంలో కుజగ్రహ సంచారం చేత కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాలే మిమ్మల్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురి చేస్తాయి అన్న సత్యాన్ని కూడా గమనిస్తూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరితో కూడా ఖచ్చితంగా మాట్లాడే వైఖరిని కొంత మార్చుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఒకరు ఆవేశపూరితులై ఉన్నప్పుడు ఒకరు సంయమనం పాటించడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలను అధిగమించవచ్చు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్యరీత్యా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. కానీ ముఖ్యమైన విషయాలలో అనేక రకాల శ్రమలకు ఒత్తిడులకు ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అన్న సూచనను గమనించాలి. లాభస్థానంలో గురువు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా మాత్రం ఈ సమయం విశేషంగా మీకు లాభిస్తుంది. మీకు రావాల్సిన స్థిరాస్తులు మీ సొంతమవుతాయి. ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. గొప్ప జీవితాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో మారుతున్న కుజుడు మరియు ప్రారంభ కాలంలో రవిబుధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మొదటి 15 రోజులు కూడా కొంత అనవసరమైన ఖర్చులతోనూ మీకు సంబంధం లేని విషయాల్లో మాట పట్టింపులు ఎదురయ్యే అవకాశాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వెళ్లాల్సిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి లగ్నాధిపతి అయిన రవి, ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడితో ప్రారంభ కాలంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా రవిగ్రహానికి బుధగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రపఠనం కానీ జపము, దానము, తపము లాంటివి ఆచరించవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా సూర్య నమస్కారంతో పాటు విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణము ఉన్నతమైన జీవితాన్ని కలిగించి అనుకోని ఆటంకాలను తొలగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించండి. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రము, పీచు తీయని టెంకాయ మరియు 2 ఇస్తరాకులు పారే జలంలో శనివారం నాడు శనిహోరా కాలంలో గనక వదిలినట్లయితే అతి శీఘ్రముగా అష్టమ శని యొక్క ఫలితాలన్నీ తొలగిపోయి శని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. రవిపుత్రం యమాగ్రజం అంటారు. సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు కాబట్టి ఇక్కడ శని భగవంతుని యొక్క ప్రభావం మీ మీద ఇబ్బందులకు గురి చేయకుండా సూర్యభగవంతుని యొక్క ఆశీస్సులతో పదవి యోగ్యతను, ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యయాధిపతితో కలిసి సంచరించడం బుధాదిత్య యోగ ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి. ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో
మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది. గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో రవి బుధుల సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, నూతన కార్యక్రమాలను చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది. తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి ఆ అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వ్యయ స్థానంలోకి మారుతున్న రవిబుధులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిథి దేవతగా గణపతిని ఆరాధించాలి. మంగళవారం నాడు గణపతికి 7 ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు గనక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.